సో జిహెచ్ఎంసీ అంటే మన హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. అంటే ఈ రోడ్లు ఎలా ఉంటే, నీళ్లు ఎలా ఉంటే, ఎలక్ట్రిసిటీ ఎలా ఉంటే ఆ ఏరియాని స్లమ్ అని అంటారు. సో వాళ్ళ డెఫినేషన్ బట్టి 1402 స్లమ్లు ఉన్నాయి. అందులో వచ్చేసాం మనం ఆల్మోస్ట్ రియల్ ఓల్డ్ సిటీ. ఇదిగోండి ఈ బైలేన్స్. సో ఇదే కదా ఛాలెంజ్. అప్పుడు పాకిస్తాన్ వీడియో చేసినప్పుడు హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ గల్లీల్లో నువ్వు వీడియో చేయగలవా అని అడిగారు. సో వచ్చేసాం హైదరాబాద్ గల్లీలో వీడియోకి. ఇప్పుడు కార్ దిగి మనం నడుచుకొని ఈ లోపలికి వెళ్ళి ఒకటి 2 ఇల్లు కూడా చూద్దాం. లోపల ఏరియా చూడండి అంతా ఇది లుక్స్ లైక్ అంటే చూడడానికి అయితే ప్రిడామినెంట్ ముస్లిం ఏరియాలో ఉంది. సో ఇదిగోండి ఇప్పుడు మనం ఒక ఓల్డ్ టౌన్లో ఒక ఇంటి హోమ్ టూర్ అయితే చేస్తున్నాం. ఎలా ఉంటారు అంటే మన హైటెక్ సిటీలో ఇల్లు ఎలా ఉంటాయి, అపార్ట్మెంట్ అవన్నీ చూపించాను ఆల్రెడీ. సో టిపికల్ కిచెన్ ఎలా ఉంటుంది, ఎలా ఉంటారు వీళ్ళు. ముస్లిం విమెన్ ఆఫ్ కోర్స్ మన బౌండరీస్ మనం రెస్పెక్ట్ చేస్తూ ఇవ్వాలి. సో అమ్మ మీ తెలుగు వస్తుందా? మీ పేరు? నా పేరు సమీనా బేగం. సమీనా బేగం. సో మొత్తం చేస్తారు చూడండి, గట్రస్ అన్ని కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. లుక్ ఎట్ దిస్ న్యాచురల్ సీన్. సో మీ అందరికీ తెలిసిందే హైదరాబాద్ ఇప్పుడు ఒక గ్లోబల్ సిటీ అయిపోయింది. గ్లీమింగ్, గ్లిసనింగ్, గ్లిటరింగ్ స్కై స్క్రేపర్స్ ప్రతి దగ్గర. దీని మీద వేలాది వీడియోస్ ఉన్నాయి, రీల్స్ ఉన్నాయి. మనం ఇవాళ ఏం చేయబోతున్నాం అంటే ద అదర్ సైడ్ ఆఫ్ మూసీ. సో చార్మినార్ లోపల గల్లీస్ లోని లైఫ్ ఎలా ఉంటది మీకు గుర్తుందా? పాకిస్తాన్ లో ఇదే డౌట్ ఉంటుంది, హిందువులు ఎలా ఉంటున్నారని. పాకిస్తాన్ కరాచీ నడిబొడ్డుకి వెళ్ళి మీకు మొత్తం చూపించాను హిందూ లైఫ్ ఎలా ఉంటుందని. సో ఇవాళ మన బ్యూటిఫుల్ హైటెక్ సిటీ కాకుండా అద్భుతమైన హైదరాబాద్ లో ద అదర్ సైడ్ ఆఫ్ మూసీకి అటువైపు ఎలా ఉంటుంది అని నేను ఆ కరాచీలోని పాకిస్తాన్ లో వీడియో చేసినప్పుడు చాలా మంది నాకు ఛాలెంజ్ చేశారు, నీకు హైదరాబాద్ డౌన్ టౌన్ లోని ఓల్డ్ టౌన్ లోని తిరగడానికి దమ్ము ఉందా అని. సో ఇవాళ ఆ దమ్ము ఉందో లేదో చూసి సో లోపల గల్లీకి లోపలికి వెళ్ళి ఒక 2-3 ఇల్లు అయితే డెఫినెట్ గా చూద్దాం. సో ఇప్పుడు నేను హఫీజ్పేట్ లో ఉన్నా. హఫీజ్పేట్ నుంచి స్టార్టింగ్ మలక్పేట వెళ్తున్నా. మలక్పేటలోని నేను రుబీనా అని ఒక ఆవిడని నేను కలిసాను టెక్ టాక్ లో. సో ఆవిడని తీసుకొని మనం ఈ లోపల గల్లీస్కి వెళ్తాం అన్నమాట. సో ఈయన పేరు సూర్య అవధూత, ఊబర్ డ్రైవర్. సో మేము కొంచెం లేట్ గా బయలుదేరాం. ఇంచుమించుగా మలక్పేటలోనికి 1 hour పడుతుంది. ఎక్కడి నుంచి ఒరిజినల్ గా? నేను ఇక్కడ నిజామాబాద్ డిస్ట్రిక్ట్, నిజామాబాద్ ప్రాపర్. ఎప్పటి నుంచి ఉన్నా హైదరాబాద్ లో? నేను 3-4 years బ్యాక్ నుంచి. 3-4 years. ఎలా ఉంది లైఫ్ ఇన్ హైదరాబాద్? బాగుంది, చాలా బాగుంది. చాలా బిజీ కదా? బిజీ. రోజుకి ఎన్ని గంటలు డ్రైవ్ చేస్తావు బ్రో? నేను మినిమం 10 to 12 hours అట్లా. 10 to 12 hours కంటిన్యూస్ గా బ్రేక్స్ ఉంటాయి? బ్రేక్స్ ఒక 1 hour మధ్యలో, లంచ్ టైం ఆ టైం. ఓకే. సో ఎప్పుడైనా మీకు కనిపిస్తే సూర్య అవధూత అలా చెప్పండి. ఓకే. సో ఇప్పుడు పాత రోజుల్లో హైదరాబాద్ లో తిరిగిన రోజులు గుర్తొస్తున్నాయి. ఇలానే ఉండేవి రోడ్లు. ఒక పార్క్ అవెన్యూ సికింద్రాబాద్ నుంచి వచ్చినప్పుడు ఆ రోడ్ అయితే సరోజినీ నాయుడు రోడ్ అనుకుంటాను, గుర్తురాట్లేదు. అది స్ట్రైట్ ఉండేది, మిగతా రోడ్లు ఎలా ఉండేవి. ఇప్పుడు మొత్తం ఫేస్ ఆఫ్ హైదరాబాద్ మారిపోయింది. నేను మాట్లాడుతుంది నా సెంట్రల్ యూనివర్సిటీ చదువుతున్న టైంలో. ఇవ్వండి మళ్ళీ ఆ రోడ్లోనే ఇప్పుడు మనం వెళ్ళాల్సింది మలక్పేట కాబట్టి ఇవ్వండి ఈ రోడ్ నుంచి వెళ్తాం. సో ఇదిగోండి తెలంగాణ తల్లి రూపు మారిపోయింది. ఇదిగోండి ఇది నిన్నే రాత్రి అయిందంట ఇనాగరేషన్ తెలంగాణ తల్లిది. సో ఇంత ముందు తెలుగు తల్లి కానీ తెలంగాణ తల్లి కానీ కిరీటం, ఆభరణాలు అన్నీ వేసుకొని ఉంటారు కదా. సో ఇక్కడ ఏంటి మార్చారంటే తల్లి అంటే ఒక విలేజ్ మేనిఫెస్టేషన్ లాగా కిరీటాలు అవన్నీ ఎవరు వేసుకోరు కదా అని ఒక నార్మల్ డిపిక్షన్ లా ఇలా మార్చారు. జస్ట్ చూపిస్తున్నా, నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఇది. సో ఇప్పుడైతే లొకేషన్కి వచ్చేసాం. సో ఇది ఓల్డ్ సిటీ మన మలక్పేటలోనూ. మనం బస్తీకి వెళ్తాం. మనం కరాచీలో బస్తీలు చూపించాం, ఎక్కడెక్కడో బస్తీలు. హైదరాబాద్లో బస్తీలు చూపించిపోతే ఎందుకు? మళ్ళీ చెప్తున్నా, ఇది హైదరాబాద్ని తక్కువ చేయడానికి కాదు. హైదరాబాద్ అంత అమేజింగ్ సిటీ ఇండియాలోని లేదు అని నేను ఇంతకుముందు బెంగళూరుకి పెద్ద ఫ్యాను, ఇప్పుడు హైదరాబాద్కి బిగ్గెస్ట్ ఫ్యాను. వైజాగ్ బాయ్ విత్ ఇమ్మెన్స్ లవ్ ఫర్ హైదరాబాద్. కాకపోతే వేరే హైదరాబాద్ కూడా చూపించాలని మన చిన్న ఎఫర్ట్. మన బస్తీలోకి, స్లమ్స్లోకి, మొహల్లాలోకి వెళ్ళి అక్కడ డిఫరెంట్ పీపుల్తో ఇంటరాక్ట్ అవుతాం. ఓకేనా? చూడండి బయలుదేరాం. ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాం ప్రాపర్ ఓల్డ్ సిటీకి. మన మలక్పేట నుంచి ఈ మాస్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది, వెరీ బ్యూటిఫుల్. ఇక్కడంతా పెద్ద బ్లాక్ ఫ్లాగ్స్ అవి కనిపిస్తున్నాయి. అంటే ఇస్లాంలోని ప్రైమరీగా సున్నీ సెక్ట్, తర్వాత సెకండ్ బిగ్గెస్ట్ షియా. దాని గురించి నేను నా కర్బాలా వ్లాగ్లో చెప్పాను ఏంటి తేడా అని.
వాళ్ళు చెప్పిన షాదాలో కూడా కొంచెం ఒక లైన్ ఎక్స్ట్రా ఉంటుంది షియాస్కి. అది మీకు ఆల్రెడీ నా కర్బాలా వ్లాగ్లో చెప్పారు, అది అక్కడ చెక్ చేయండి. సో ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఆఫ్ హైదరాబాద్లోని చార్మినార్ ఏరియా వెళ్తే ఒక డిఫరెంట్ వైబ్ వస్తుంది. కానీ ఈ ఏరియా అయితే కరాచీలో తిరిగినట్టు. మీరు నా కరాచీ వీడియో చూశారు కదా, అందులో పానీపూరి తిన్నాం దగ్గర, గోల్గప్ప. అక్కడ ఢిల్లీ, ఇక్కడంతా కరాచీ వాళ్ళ ఉంటుంది, అక్కడంతా ఢిల్లీ వాళ్ళ. సేమ్ కరాచీలో ఉన్నట్టే ఉంది ఈ ఏరియా. వచ్చేసాం మనం ఆల్మోస్ట్ రియల్ ఓల్డ్ సిటీ. ఇదిగోండి ఈ బైలేన్స్. సో ఇదే కదా ఛాలెంజ్. అప్పుడు పాకిస్తాన్ వీడియో చేసినప్పుడు హైదరాబాద్ గల్లీల్లో నువ్వు వీడియో చేయగలవా అని అడిగారు. సో వచ్చేసాం హైదరాబాద్ గల్లీలో వీడియోకి. ఇప్పుడు కార్ దిగి మనం నడుచుకొని ఈ లోపలికి వెళ్ళి ఒకటి రెండు ఇల్లు కూడా చూద్దాం. లోపల ఏరియా చూడండి, అంతా ఇది లుక్స్ లైక్, అంటే చూడడానికి అయితే ప్రిడామినెంట్ ముస్లిం ఏరియాలా ఉంది. ఎదురుగా సనా ఎంటర్ప్రైజెస్. అండ్ వాట్ ఈస్ దిస్ ఏరియా? పురాణపూల్, వట్టేపల్లికి వచ్చేసాం. సో అదిగోండి ఈ లోపలికి నడిచి మనం వాక్ చేద్దాం. బ్రెజిల్లోని ఫావేలాస్, కొలంబియాలోని, వెనిజువేలాలోని, మెక్సికో అన్నీ చూపించే కదా. ఇది సేమ్ కాదు, కాకపోతే బస్తీ అంటారు కదా, ఆ బస్తీ స్టైల్లోని ఎలా ఉంటుందో లైఫ్ హైదరాబాద్లో చూద్దాం. సో ప్రస్తుతం రోడ్లు అయితే కార్లు వెళ్తున్నాయి. సో ఇప్పుడు కార్లు కూడా వెళ్ళని రోడ్లోంచి వెళ్దాం మనం. సో ఇదిగోండి ఇది యాక్చువల్ బస్తీ హైదరాబాద్లో. సో ఇంటర్నల్ కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు ఉన్నది చిన్న రోడ్డు, ఆ చిన్న రోడ్లో సగం బ్లాక్ అయిపోతుంది అన్నమాట. సో అదిగోండి వెళ్తాం. సో న్యాచురల్ స్టోన్స్ ఇక్కడ కూడా ఉన్నాయి, ఐ మీన్ లైక్ హైటెక్. మస్కాటి డైరీ మిల్క్, ఆబ్వియస్లీ మటన్ షాప్, ఫుడ్. నో, oh, this is some university. No, school. టెడ్ టాక్లో కలిసాం రుబీనాని. సో రుబీనా సఫా ఆర్గనైజేషన్ అని ఒక పెద్ద ఆర్గనైజేషన్. ప్రతి సంవత్సరం 80,000 మంది విమెన్ని ఎంపవర్ చేస్తారు. ఇప్పటికీ 16 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. సో రుబీనా, ఎనీథింగ్ యూ వాంట్ టు సే అబౌట్ యువర్ ఆర్గనైజేషన్? భయ్యా, 2 minutes. We've been working with SAFA. I'm the founder and director of SAFA. We've been working on women's socio-economic empowerment while we retain the cultural fiber of the community. We are working largely in minority-dominated slums of Hyderabad in a very inclusive manner and a secular manner. And how many slums are in Hyderabad? There are about 1,402 slums in Hyderabad. And what అంటే స్లమ్ అని ఎలా ఐడెంటిఫై చేస్తారు? What is it that makes slum as defined by GHMC? There are certain indicators for it, which is accessibility by road transport system, accessibility to public health, to education. So there are certain parameters set down and indicators set down by government. సో జిహెచ్ఎంసీ అంటే మన హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. అంటే ఈ రోడ్లు ఎలా ఉంటే, నీళ్ళు ఎలా ఉంటే, ఎలక్ట్రిసిటీ ఎలా ఉంటే ఆ ఏరియాని స్లమ్ అని అంటారు. సో వాళ్ళ డెఫినేషన్ బట్టి 1402 స్లమ్లు ఉన్నాయి. అందులో 700+ స్లమ్లోని వీళ్ళు వర్క్ చేసి విమెన్ని, ఎవరెవరికైతే యాక్సెస్ లేదు ఎడ్యుకేషన్కి లేకపోతే ప్రాపర్ ఐడెంటిఫికేషన్కి, వాళ్ళందరినీ ఎంపవర్ చేస్తారు అన్నమాట. సో సచ్ అ గ్రేట్ లేడీ ఐ మెట్ హియర్. 80,000 people a year. That's not a small thing. Thank you. Rubina, so honored to meet you. And see, this is what TED does, no? Yeah. So TEDx, you didn't know who I was. Yeah. I didn't know who you were. And we meet here. He's my Chinna Tamudu. Chinna Tamudu. Yeah. It was so nice to meet him and to listen to him also. If he thinks our work is inspiring, his work is even more inspiring. Thank you. And thanks for bringing the cultures together. Yes, Ravi. Thanks a lot. So Hindu guy here with Muslim Rubina. We are in this area, slum, interacting with people together. This is the best part. One of the better slums, you would say? Better, no? చూడండి, ఇప్పుడు విత్ టైమ్, విత్ ఇంప్రూవ్మెంట్, ఇవ్వండి పిల్లలు రోడ్లు లేకపోయినా ఇంతకు ముందు మీద చాలా బెటర్ ఆఫ్ అయింది. చిన్న చిన్న ఇల్లు అన్నీ మనం వెళ్దాం ఇంటికి. సో దిస్ ఈజ్ సంబడి. సో ఉన్న 1400 స్లమ్స్లోని 700 స్లమ్స్లో వర్క్ చేస్తారని చెప్పాం కదా. సో ఇలాగా ఒక ఫ్యామిలీని వీళ్ళు ఇంప్రూవ్ చేశారు. ఒక్కసారి ఆయనతోని ఒక ఇంట్రడక్షన్ తీసుకొని అప్పుడు లోపలికి వెళ్ళి వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడదాం. సో ఇప్పుడు మనం ఈ ఏరియాలోని ఒక ఇంటికి వచ్చాం. ఇంట్లో మీకు రుబీనా గురించి చెప్పాను కదా, రుబీనా టీం మెంబర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎలాగా ఇక్కడ లోపల ఉండిపోయిన ఆడవాడిని వీళ్ళు ఎలా ఎంపవర్ చేశారు అని. సో ఏం చేశారు ఇక్కడ?
సో ఫస్ట్ వచ్చేసి మన సఫా ఆర్గనైజేషన్ వచ్చేసి వీళ్ళని అవేర్నెస్ చేస్తారు, మన ప్రోగ్రామ్ గురించి ప్రాజెక్ట్ గురించి అవేర్నెస్ చేస్తారు. సో ఇక్కడ మహిళలు బయటకు కూడా రాలేని పరిస్థితి ఇక్కడ. సో వాళ్ళకు కనీస వసతులు లైక్ గవర్నమెంట్ గురించి కొన్ని డాక్యుమెంట్స్, వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ గురించి వాళ్ళకి చెప్పడం కానీ, వాళ్ళకి గవర్నమెంట్ మీద అవగాహన కల్పించడం కానీ, వాళ్ళు కల్పించే గవర్నమెంట్ నుంచి వచ్చే వసతులు కానివ్వండి వాళ్ళకి ఎలా అందజేయాలి, సో వాళ్ళకి ఇంకా మౌలిక సదుపాయాలు ఎలా అందుకోవాలి గవర్నమెంట్ నుంచి, దాని గురించి కార్యక్రమాలు జరుపుతూ ఉంటారు. ఇప్పుడు మీరు ఈ ఇంటిని ఎలా ఐడెంటిఫై చేశారు? సరే వీళ్ళు ఉన్నారు, వీళ్ళకి తెలియదు, వీళ్ళని మనం ఎంపవర్ చేద్దామని మీకు ఎలా అనిపించింది? సో మేము మొదట వచ్చినప్పుడు అయితే వీళ్ళకు దీని గురించి తెలియదు, అసలు ఇది ఏంటి సఫా ఏంటి అనే దాని గురించి తెలియదు. సో మేము వీళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ పరిస్థితి గురించి అర్థం చేసుకున్నాము. సో వీళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరంటే వాళ్ళు పని చేయలేరు, కొంతమంది వాళ్ళు ఎలా సంపాదించుకోవాలో తెలియదు. సో మేము ఇక్కడ చెప్పడానికి క్యాంపు అలా పెట్టినప్పుడు మేము ఇట్లా మొబిలైజేషన్ వచ్చినప్పుడు వీళ్ళు వచ్చి మమ్మల్ని పలకరించడం జరిగింది. వీళ్ళు ఏంటి, ఎవరు మీరు అని అడగడం జరిగింది. తర్వాత మేము వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేసాము. మీ పేరు బ్రో? నా పేరు ఆబిద్. ఆబిద్ ఆబిద్ ఆబిద్. అంత తెలుగు అంతా కరెక్ట్ గా? నాది కర్నూలు. అందరు కర్నూలు కానీ అంత బాగా మాట్లాడుతున్నాం అసలు. నేటివ్ కాలేజ్. వెరీ గుడ్. రాయలసీమ ముస్లిమ్స్ అమేజింగ్ మ్యాన్. గుంటూరు రోడ్ కూడా స్వచ్ఛమైన తెలుగు మాట్లాడేస్తారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. సో అబీద్ చెప్పింది విన్నారు కదా. సో అలాగా ఎక్కడో లోపల ఉండిపోయిన ఆడవాళ్ళని బయటికి తీసుకొచ్చి ఒక స్లమ్లో ఉన్న వీళ్ళు ఎలా ఎంపవర్ చేశారో చూద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికి వీళ్ళు సయ్యద్ యూసుఫ్ ఫ్యాబ్రికేటర్స్ అని పెట్టుకున్నారు. సో లోపలికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడదాం. ఓకేనా? హలో, తెలుగు అచ్చి బాత్ అండి. ఇల్లు ఇప్పుడు వాళ్ళు ఎంపవర్ అయిపోతే చూడండి, ఒక టిపికల్ మొహల్లా అయినా కూడా వాషింగ్ మెషిన్ ఉంది, వాళ్ళకి టాయిలెట్స్ ఉన్నాయి, ఒక ఫుల్ ఫ్లెజ్డ్ కిచెన్ విత్ రిఫ్రిజిరేటర్ కిచెన్ ఉంది. అన్నిటికన్నా బెస్ట్ పార్ట్ ఏంటంటే యూజువల్గా మనం లోకల్లోకి వచ్చినప్పుడు, బస్తీలోకి వచ్చినప్పుడు ఎవరు కెమెరాకు ముందు మాట్లాడరు. అందులో ముస్లిం విమెన్కి ఇంకా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ముస్లిమ్స్ అయినా కూడా వాళ్ళు వేసుకున్న ట్రెడిషన్ కల్చర్ వదులుకోకుండా కెమెరా ముందుకు వచ్చి మాట్లాడగలుగుతున్నారంటే ఎంత ఎంపవర్మెంట్ అయిందని. దిస్ ఇస్ ఒక్కటే ఎగ్జాంపుల్. వాళ్ళు ఏం చేస్తున్నారు, డబ్బులను సంపాదించిన పక్కన పెట్టేసి కెమెరా ముందుకు వచ్చి వాళ్ళు మాట్లాడగలుగుతున్నారంటే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ సైన్ అనమాట. ఐ ఫీల్ సో గ్రేట్ఫుల్ ఇది చూడగలుగుతున్నందుకు. అది రూమా చూడండి. సో ఈ మొహల్లాలోని మీద టిన్ రేక్ ఏంటిది, ఆస్బెస్టాస్. వర్షం పడినప్పుడు సౌండ్ వస్తుందా? లీక్ అవుతుందా? చూడండి. అయినా కూడా ఎంత, ఇప్పుడు నేను ఇందాక చెప్తున్నాను రుబీనాతోని, మేము సోకాల్డ్ స్లమ్స్కి వెళ్ళాం బ్రెజిల్లో, అన్ని ఇలా ప్రాపర్ ఇల్లు ఉంటాయి, ప్రాపర్ శానిటేషన్ ఉంటుంది. సో వెరీ హ్యాపీ. మన మనసులో స్లమ్ అంటే మనం ధారావి వీడియో చూసి ఏదో మురికి వాడు అనుకుంటాం, కానీ అలా కాదు. చూడండి, ఇది నైస్ ఏరియా, వెరీ లివబుల్, బ్యూటిఫుల్ కండిషన్. సో ఒక ఇల్లు అయితే మీకు చూపించాం అది. సో ఇదిగోండి, ఇప్పుడు మనం ఒక ఓల్డ్ టౌన్లో ఒక ఇంటి హోమ్ టూర్ అయితే చేస్తున్నాం. ఎలా ఉంటారు అంటే మన హైటెక్ సిటీలో ఇల్లు ఎలా ఉంటాయి, అపార్ట్మెంట్ అవన్నీ చూపించాను ఆల్రెడీ. సో టిపికల్ కిచెన్ ఎలా ఉంటుంది, ఎలా ఉంటారు వీళ్ళు. ముస్లిం విమెన్ ఆఫ్ కోర్స్ మన బౌండరీస్ మనం రెస్పెక్ట్ చేస్తూ ఇవ్వాలి. సో అమ్మ మీ తెలుగు వస్తుందా? మీ పేరు? నా పేరు సమీనా బేగం. సమీనా బేగం. మా అమ్మలు ఊర్లో ఉంటారు. ఏ ఊరు? జేపీ దర్గా. ఎక్కడది? ఇన్మునారా. జేపీ దీనిగా ఉంటుంది, అవతల ఉంటుంది. తెలంగాణ? ఓకే. అక్కడ ఉంటాం. ఇక్కడ అంటే మా అత్తోళ్ళ ఇల్లు. సో ఇక్కడికి వచ్చారు. ఇది మీ ఇల్లు. నేను పెద్ద కోడల్ని, ఆమె అంటే నా తోటి కోడలు. ఓకే, మీ కో సిస్టర్. ఓకే, వెరీ గుడ్. మేము ముగ్గురం ఉన్నాం ఇక్కడనే, జాయింట్ ఫ్యామిలీ. సో ఇప్పుడు అందరూ 3 ఫ్యామిలీస్ కలిసి ఇక్కడ ఉంటారా? ఓకే. ఇక్కడ మీకు దగ్గరలో స్కూల్ అన్నీ ఉన్నాయా? సో మీ పిల్లలు స్కూల్కి వెళ్తారు? ఓకే. సో మీకు సఫా ఎలాగా మీ లైఫ్ని ఇంతకు ముందు మీరు కొంచెం ఉర్దూ తెలుగు మిక్స్ చేసి మాట్లాడండి, పర్లేదు. ఇట్స్ ఓకే. పర్వాలేదు చెప్పండి. पहले मैं घर में रहती थी. गेट के बाहर निकलने के लिए भी मेरे को सोचना पड़ता और फैमिली से परमिशन नहीं मिला? परमिशन लेना पड़ता. ओके. हस्बैंड भी जाओ बोलते कि नहीं बोलते, एक डर रहता था. डर रहता था. तो मैं घर में सीवन कर लेती, थोड़ा बहुत मेरे घर के हिसाब में मैं सी लेती थी, कपड़े वगैरह सीती थी. तो बाहर के भी नहीं सीती थी मैं ज्यादा. अब फिर मेरे మొత్తం ఉర్దూ అయిపోయింది, కొంచెం తెలుగు కొంచెం ఉర్దూ మిక్స్ అంటే అర్థమయ్యేవాడు కోసం. మా ఆయన మళ్ళీ బయటికి వెళ్ళిండు, ఆయన ఫ్రెండ్ చెప్పిండు ఇట్లా సఫా ఉంది వదిలేకి తోలు అన్న.
అయితే నేనన్నా నాకైతే తెలియదు, మీ ఇష్టం, మీరు పోండి అని చెప్తేనే పోతాను, లేకపోతే లేను అని చెప్పినాను. సో అక్కడ కూడా మీరు మీ హస్బెండ్ పర్మిషన్ తీసుకొని వెళ్ళారు? ఓకే. అయితే ఆయననే తీసుకుపోయిండు. ఆయన తీసుకుపోయి అక్కడ కలిసిండ్రు అందరు. కలిసినాక ఒక ఏం పేరు ఉంది అంతా తీసుకున్నారు అనుకోండి. దాని తర్వాత నేను కూడా ట్రైనింగ్ తీసుకున్నా, బిజినెస్ ట్రైనింగ్ తీసుకున్నా, డ్రైవర్ ట్రైనింగ్ తీసుకున్నా. నేను కూడా ఇప్పుడు అంతా హ్యాండిల్ చేసుకుంటున్నాను. ఏం చేస్తారు ఇప్పుడు మీరు? మా ఇంటి పక్కన ఏమైనా చెత్త ఉంటే, ఏమైనా ప్రాబ్లం ఉంటే కూడా దానికి నేను జిహెచ్ఎంసీ తోని కాల్ చేసి అది శుభ్రం చేస్తుంటా. ఆధార్ కార్డ్ క్యాంప్ పట్టదు కదా, అది కూడా మేము చేసుకుంటాం. అబ్బా, వెరీ గుడ్. మీరు వర్క్ ఏమైనా చేస్తున్నారా? అంటే ఇది కాదు, ఏం చేస్తున్నారు ఇప్పుడు? నేను सफा నుంచి मैं सफा में मिली, समझो सफा में मिलने के बाद में मैं थोड़ा बहुत कारोबार के बारे में भी जानी। कारोबार के जानने के बाद में मैं थोड़ा बहुत ट्रेनिंग लेके करके फिर मेरे सर्टिफिकेट भी है, सफा से सर्टिफिकेट मिला। जब से मैं थोड़ा बहुत काम भी कर लेती हूँ और बिजनेस भी करती हूँ। सो सिर्फ आप ही काम करते हो, आपका को सिस्टर भी काम करते हैं? हाँ, करते हैं। సో సభి సో ఒకళ్ళు ఎంపవర్ అయితే ఒక ఇంటికి మొత్తం ఫ్యామిలీ అంతా బాగా అయిపోతుంది, అంతే కదా? చాలా థ్యాంక్స్. ఏమన్నా చేసుకోవాలంటే ఆయననే చేయాలి, అర్నింగ్ మెంబర్ కాబట్టి. ఇప్పుడు అందరూ వర్క్ చేస్తున్నారు, సో కాబట్టి మీ స్టాండర్డ్స్ పెరుగుతాయి, మీ లివింగ్ స్టాండర్డ్స్ పెరుగుతాయి అన్ని విధాల. మాకు సఫా నుంచి ఎంతో మా అమ్మాయిల్లో ఎట్లా ఉంటుందో మాకు సఫా అట్లా ఉంది. అవును, ఓకే, అర్థమైంది. మీ అమ్మలా అర్థమైంది. మీ ఇంట్లో, మీ మదర్ ఇంట్లో, అమ్మ ఇంట్లో ఎలానో అలాగా మీకు. వెరీ నైస్, వెరీ నైస్. థ్యాంక్ యూ. I also want to tell something. Yeah, come here. Don't tell about Safa, tell about your change. सफा से पहले कैसा था, सफा के बाद में Yeah. सफा से क्या And how your life has changed, I want to know. మీ లైఫ్ అలా. తెలుగు వస్తుందా మీకు కూడా? No. ఓకే, హిందీ. I will tell in English. ఇంగ్లీష్ అండ్ హిందీ, ఉర్దూ మిక్స్ కర్నా. Mix? My name is Nasreen Begum. She is my elder sister. When I joined the Safa means I feel very happy and proud to do something ourselves and something to all of us. Why? Because when I was not in Safa, she told me to come and join the Safa. When I was in Safas, they told me a very, very different ideas. Like if I'm in house, I will never do anything. If I join the Safa, they told like so many varieties. Like if you are depend on others means you can't do anything. Correct. If you have some unity, strength, you will do something. Means when I was joined the Safa, I feel very proud and I will encourage to myself also. And then I feel very proud and I am doing something. So what I am a teacher. Teacher, very good. Now I am a teacher. I am not getting time to do. I am not giving time to do Safa. But my husband was not giving permission to go outside and do something for others. So what do you teach now? He was so strict. What do you teach? I teach English, EVS, Urdu. For little kids? Little kids, no. Higher, very good, very 6th good. to 7th I teach English. So that's a big thing, no? I mean, you are only watching TV, sitting inside a house prior. Now you have your own life and you make your money, you interact with people. Make money, earn money to ourselves. Exactly. Something doing for others also. Society, and yeah. my family also. I feel proud. Very good. If I do something means it is very best for me. Exactly, yeah. Very, very awesome, huh? Yeah. Beautiful story. Second generation, the daughter, she wants to talk. సో ఇదిగోండి, చూడండి, ఇంతకు ముందు కల్చరల్ పారామీటర్స్ వల్ల లేకపోతే ఫ్యామిలీ ఇబ్బందుల వల్ల ఇంటి బయటకి, గుమ్మం బయటకు కూడా రాలేనోళ్ళు ఎంపవర్ ఫీల్ అయ్యి వాళ్ళు జాబులు చేసుకొని యూజువల్గా ఎక్కడైనా సరే మస్తే కెమెరా మేము రావంటారు. వాళ్ళు కెమెరా ముందుకొచ్చి ఫేస్ చూపించి మాట్లాడుతున్నారంటే ఎంత చేంజ్. ఇలాంటి చేంజ్ మీరు ఆలోచించండి, ఒక 10 fold అయితే దేశం ఎంత మారిపోతుందో. సో యూ డాటర్, అండ్ వాట్ ఆర్ యూ డూయింగ్? I'm a BA student. Very nice, yeah. And what's your major? I'm major. I mean, You mix Urdu. Like BA. In BA, you study political sciences. political science, So geography. okay. Every subject I study, but I want to change my country, my area. Yeah, correct. Like then
मेरी ये सोच है, आई एम उर्दू स्टूडेंट, तो ज्यादा इंग्लिश में तो No, it's good. No, you're able to speak in English. That's good. So, what's your aim in life? What do you want to become? क्या होना चाहिए? come to IPS or IPS, officer. IAS. Very good. IPS Very officer, good. like Great wish. Thank you. Yeah, amazing. उससे पहले मैं ये चाहती हूँ कि अपने मुआशरे, अपने मुल्क, मतलब अपने एरिया को सुधारूं। Yeah. तो देन मेरे को सफा से तो पहले मालूम नहीं था कि अपन एक प्लेटफॉर्म ऐसा है कि अपने एरिया के लिए कुछ कर सकते। हिम्मत तो बहुत थी, हाँ ये गलत हो रहा है, ये करना है, लेकिन मालूम नहीं था कि कैसा करना। సో యూ అంటే తనకి ఏదో చెయ్యాలి అని తప్పన ఉండింది, ఎలాగ చెయ్యాలో తెలియలేదు. సో ఇప్పుడు ఎవరో ఎంపవర్మెంట్, అదే ఎంపవర్మెంట్ అంటే మనకు ఏదో చేయాలని ఉంటాయి, ఎవరో చేయూత అంటారు కదా, కరెక్ట్ గా చేయూత ఇచ్చారు కాబట్టి తను ఇప్పుడు చదువుకోగలుగుతుంది. దట్స్ వాట్ షీ ఇస్ ట్రైయింగ్ టు సే. ఓకే, ఆల్రైట్. जब मालूम हुआ कि सफा है, सफा एक ऐसी सोसाइटी, एक ऐसा प्लेटफॉर्म है जहाँ अपन अपने लिए, दूसरों के लिए, सबके लिए कुछ कर सकते हैं। तो मैं उस सफा से जुड़ी, मतलब बस ऐसे ही नहीं जुड़ी, मैं मम्मा थे, मम्मा मेरे को लेके गए अपने साथ, सर से मिलाए, मैम से मिलाए, तो वहाँ मालूम हुआ हाँ कि ये कर सकते अपन, यहाँ से कर सकते, कुछ चेंजेस करना है तो यहाँ से कर सकते। वेरी गुड. हाँ, तो मैं अपने मुल्क के लिए कुछ करना चाह रही हूँ, तो एक छोटा सा जरिया है मेरा, अपना बलिदान देने के लिए एक छोटा प्लेटफॉर्म मिला मेरे को। Balidan, okay. No, but you say mulk, no? I mean, mulk starts with home. Home, then your street, then your village, then your state, and then mulk. You just can, everybody can go and join the army to support, no? So this Little drops of water fulfill the wow, see, the English teacher is saying, little drops of water make a mighty ocean. There you go. So amazing, so happy to see these smiling faces, empowering faces. Change begins somewhere. And this is such a great example. I'm so honored and proud to meet you, I mean, so happy. And hopefully you'll become an IAS officer soon and we come here again. And then your road has to be widened, no? All the cars and the police cars have to come. give blessings to them. Yeah, sure. I mean, by God's will, it'll happen. Thank you so much. సో ఇవాళ అయితే ఒక్క హోమ్ టూర్ అయితే మీకు చూపించాను. లోపల ఎలాగైతే ముస్లిం విమెన్ బాగా ఎంపవర్ అయ్యారో రుబీనా వాళ్ళ ఆర్గనైజేషన్ ద్వారా. ఇప్పుడు మనం ఇంకా ఇంటీరియర్ స్లమ్స్లోకి వెళ్తున్నాం. లోపలికి వెళ్ళి ఆ కొండ మీద పైన ఒక ఇల్లు ఉంది, ఆ ఇంటి వరకు పైకి వెళ్తున్నాం. ఇదిగోండి మొత్తం ఈ లోకల్ ఏరియా అంతా ఎక్స్ప్లోర్ చేస్తూ, కాకపోతే ఈ ఆల్రెడీ లెంత్ ఎక్కువైపోయింది కాబట్టి ఇది నెక్స్ట్ పార్ట్లోని మొత్తం మీకు డీటెయిల్గా చూపిస్తాను. ఇదిగోండి ఈ రోడ్లు లేవు, ఇదంతా దాటుకొని మొత్తం మెట్లెక్కి కొండ పైకి వెళ్ళి కొండపైన కూడా ఎలాగ నీళ్లు తీసుకొస్తున్నారు బ్రెజిల్ స్లమ్స్తో కంపేర్ చేసి నెక్స్ట్ వీడియోలోని తర్వాత మనం ఒక అద్భుతం ఈ లోకల్ ఏరియాలోని లుక్మా అని వాళ్ళ కిచెన్లోని అథెంటిక్ హలీం చేస్తారు సఫా వాళ్ళు. అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, ఓకేనా? ఈ వీడియో కిందే మర్చిపోకుండా ఇంకా నా వీడియోస్ చూస్తున్నట్టయితే రవి తెలుగు ట్రావెల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అద్భుతమైన కథనాలు, ఇలాంటి అద్భుతమైన ఏరియాస్ హైదరాబాద్లో ఉండి కూడా ఎవరు చూపించలేని ఏరియాస్, అదిగోండి అదే కొండ, ఆ కొండ పైకి మనం వెళ్తాం. అది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను, ఓకేనా?